వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం లైకోపోడియం అండ్ ప్లాటినాకి మెంటల్ సిమ్టమ్స్ కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు లైకోపోడియం వచ్చేసి ఇట్ ల్యాక్స్ కాన్ఫిడెన్స్ ఇంటర్నల్గా వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, కానీ పైకి మాత్రం గంభీరంగా నాకు అన్నీ వచ్చు అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అనమాట. వాళ్ళకి వాంట్స్ అప్రిషియేషన్, అంటే అందరూ నన్ను పొగడాలి, అందరు నేనే గొప్ప అనుకోవాలి, నాకు అన్నీ వచ్చు అని అందరు అనుకోవాలి అని వాళ్ళు ఫీల్ అవుతుంటారు అనమాట. సీక్స్ అప్రూవల్ అండ్ ఫియర్స్ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకు అప్రూవల్ అంటే వేరే వాళ్ళు వచ్చి నువ్వు చాలా బాగా చేసావు, సూపర్ చేసావు అని పొగిడితే కనుక ఫుల్ పొంగిపోతాడు అనమాట. అట్లా అన్నీ గెలవాలి, అన్నీ అందరు నేనే గొప్ప అనుకోవాలని అనుకుంటుంటాడు. కానీ అదే ఇట్లా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. అందరు ఇట్లా నన్ను మంచిగా గొప్పగా అనుకోకుంటే ఎట్లా అని భయపడుతుంటారు అనమాట. ఇట్లా స్ట్రేంజర్స్తో అయితే టిమిడ్గా, అంటే మామూలుగా కొంచెం తగ్గినట్టుగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం అథారిటేటివ్గా డిక్టేటోరియల్గా ఉంటారు అనమాట. ఇంట్లో మాత్రమే ఇట్లా ఆధిపత్యం చూపిస్తూ ఉంటారు. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ న్యూ రెస్పాన్సిబిలిటీస్, ఏదైనా కొత్త పని చేయాలంటే ఫుల్ భయపడతారు లైకోపోడియం వాళ్ళు. ఎవరైనా ఏమన్నా క్రిటిసైజ్ చేస్తే, ఏమన్నా అంటే అస్సలు తట్టుకోలేరు అనమాట, చాలా అఫెండ్ అయిపోతారు. ఇంకా లోపల ఇన్సెక్యూర్గా, లోపల డౌట్గా, తన మీద తనకే కాన్ఫిడెన్స్ లేకున్నా సరే పైకి మాత్రం ఇట్లా బాసీగా, ఇట్లా మంచిగా నాకు అన్నీ వచ్చు అన్నట్టు కనిపిస్తుంటారు, బిహేవ్ చేస్తుంటారు. ఇంకా వీళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది, యాంటిసిపేటరీ యాంగ్జైటీ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజైర్స్ కంపెనీ బట్ ల్యాక్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఎవరైనా ఒకరు ఉంటే నా పక్కన ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంటారు, కానీ వాడికి అంత కాన్ఫిడెన్స్ కూడా ఉండదు అనమాట. ఎవరైనా ఏమన్నా కాంట్రడిక్షన్, ఏమన్నా ఎదురు చెప్తే, లేకుంటే ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్తే మాత్రం ఫుల్ ఇరిటబుల్ అయిపోతారు, యాంగర్ వచ్చేస్తుంది అనమాట. బట్ డెల్యూజన్ ఏంటంటే ఫీల్స్ ఇన్కాపబుల్, నేను ఇది చేయలేనేమో అని ఊహించుకుంటుంటాడు అనమాట. ఇంట్లో మాత్రం డిక్టేటోరియల్గా ఉంటాడు, అంటే అన్నీ ఇది ఇట్లా అట్లా చేయని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు అట్లా. మెమరీ ఏమో చాలా వీక్ మెమరీ ఉంటుంది, మెంటల్ ఫ్యాటిగ్ ఉంటుంది లైకోపోడియంలో. ప్లాటినాకి ఏమో ఎక్సెసివ్లీ సెల్ఫ్ కాన్ఫిడెంట్ అండ్ అరోగెంట్, చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, చాలా అరోగెంట్ అంటే పొగరుగా ఉంటారు, చాలా ప్రైడ్, చాలా గర్వం ఉంటుంది, హార్టినెస్ ఉంటుంది. లుక్స్ డౌన్ అపాన్ అదర్స్ యాజ్ ఇన్ఫీరియర్, అంటే అందరూ నాకంటే చిన్ననే, నాకంటే ఇన్ఫీరియరే, నాకంటే తక్కువే, నేనే గొప్ప, నేనే superior అని అనుకుంటుంటుంది అనమాట. కంటెంప్చువస్, అంటే తనకు తానే గొప్ప అనుకోవడం అట్లాంటిది. సెన్స్ ఆఫ్ సుపీరియారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైనా ఏమైనా అంటే కనుక తన ఈగో హర్ట్ అయిపోతుంది అనమాట చాలా ఈజీగా. తన ప్రైడ్, నన్ను ఇట్లా అన్నారు, అట్లా ఎట్లా అంటారు అని ఇదైపోతుంది అనమాట. చాలా డామినేటింగ్గా ఉంటారు. ప్రైడ్ అనేది కాంటెంప్ట్తో ఇట్లా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళందరూ నాకంటే తక్కువ, ఫీల్స్ అదర్స్ ఆర్ బెనీత్ హర్ అని ఫీల్ అవుతుంటారు. తన డిగ్నిటీ ఎవరైనా ఏమన్నా అంటే ఈజీగా నా డిగ్నిటీని మాట్లాడినారు అనేసి ఫీల్ అవుతారు అనమాట. డెల్యూషన్ అంటే తనకి చాలా డెల్యూషన్స్ ఉంటాయి, లైక్ ఎట్లా అంటే డెల్యూషన్ ఆఫ్ గ్రేట్నెస్ అండ్ సుపీరియారిటీ, నేనే గ్రేట్, నేనే సుపీరియర్ అన్నట్టు అనుకుంటుంటుంది. తనకు తాను చాలా పెద్దగా కనిపిస్తుంటారు, మిగతా వాళ్ళందరూ చిన్నగా కనిపిస్తుంటారు అనమాట. ట్రీట్స్ అదర్స్ విత్ కాంటెంప్ట్, అదర్స్ వేరే వాళ్ళని కాంటెంప్చుయస్గా చూస్తూ ఉంటారు. హై ఒపీనియన్ ఆఫ్ ఓన్ ఎబిలిటీస్, తనకి కొంచెం తెలిస్తే నాకేదో అంతా తెలుసు అన్నట్టుగా ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు అనమాట, తనకు వచ్చినా రాకపోయినా కూడా. సరేనా? ఓకే.